రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఘట్టమనేని వారసుడు జయకృష్ణ గారికి ఆ సినిమా మాత్రం ఆశించినంత స్థాయి విజయాన్ని అయితే అందించలేకపోయింది. సో మొదటి రోజు నుంచి కూడా ఆ సినిమాకి పెద్దగా జనం ఆసక్తి అయితే చూపించలేదు. థియేటర్ల వైపు అసలు వెళ్ళని పరిస్థితి మనకు కనిపించింది. సో అయితే మూవీ టీం చేసిన ఒకే ఒక మిస్టేక్ కారణంగానే ఇప్పుడు శ్రీనివాస మంగాపురం సినిమాకి ఘట్టమనేని వారసుడికి ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఏంటి ఆ మిస్టేక్ అనేది ఒకసారి చూద్దాం. అలాగే డాక్టర్ అజయ్ భూపతి గారు కూడా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ఫెయిల్యూర్ కి బాధ్యత నాదే అంటూ ఆయన చేసిన ట్వీట్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అసలు కంప్లీట్ గా దీని గురించి ఒకసారి మాట్లాడుకుంటూ వద్దాం. సో అటు సూపర్ స్టార్ కృష్ణ గారికి మనవడు, రమేష్ బాబు గారికి తనయుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అబ్బాయి వరుసైన జయకృష్ణ గారు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు అంటే ఆ సినిమా మీద మంచి అంచనాలు అలాగే బజ్ ఏర్పాటై ఉంటాయి. సో ఈ సినిమా కూడా శ్రీనివాస మంగాపురం సినిమా కూడా మంచి బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఆ బజ్ క్రియేట్ చేయడంలో కూడా అటు జయకృష్ణ గారే చాలా ప్రమోషన్స్ యాక్టివిటీస్ చేయడం మనం చూస్తాం. సో చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు, చాలా టూర్లు వెళ్ళడం కావచ్చు, వెళ్ళిన ప్రతి చోట తన డ్యాన్స్‌తో అందరిని అలరించడం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. ఒక మంచి బజ్ క్రియేట్ అయ్యేలా అయితే ఈ సినిమాకు చేయడం జరిగింది. అటు పక్క అజయ్ భూపతి గారు డైరెక్టర్ ఆయన అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వగానే కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సినిమా మీద అయితే క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే అటు ఈ తరం డైరెక్టర్ అని పేరు సంపాదించుకున్నారు అజయ్ భూపతి గారు. ఆయన తీసిన 'ఆర్ఎక్స్ 100' సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 'మంగళవారం' బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సో ఈ తరం జెన్‌జీకి కావాలనుకున్న సినిమాని అందించే డైరెక్టర్‌గా ఆయన పేరు సంపాదించుకున్నారు. సో ఇటు యంగ్‌స్టర్, ఇటు యంగ్ డైరెక్టర్ ఇద్దరు జతకూడడంతో ఒక మంచి సినిమా వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా భావించారు. సో ఘట్టమనేని అభిమానులు కూడా ఖుషి అయిపోయారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ రావడం అయితే చూసాం. సో ఆశించినంత స్థాయిలో ఆ సినిమా లేదు. ఘట్టమనేని వారసుడికి పరిచయం చేయాల్సిన అంటే ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిన సినిమా అయితే కాదు. డైరెక్టర్ అజయ్ భూపతి గారు ఫెయిల్ అయ్యారు అనేది ఇటువంటి రివ్యూస్ అయితే రావడం జరిగింది. అయితే రివ్యూస్ మాట పక్కన పెడితే మొదటి రోజు అసలు థియేటర్‌కే జనాలు వెళ్ళని ఒక పరిస్థితి అయితే కనిపించింది. సో మామూలుగా ఘట్టమనేని వారసుడు సినిమా అంటే పక్కాగా ఓపెనింగ్స్ ఒక 1, 2 డేస్ అయితే ఉంటాయి. అటువంటి ఓపెనింగ్సే రాలేదు. సో ఒకవేళ ఓపెనింగ్స్ వచ్చుంటే సినిమా ఇంకాస్త బెటర్‌గా ఉండుంటే సీన్ వేరేలా ఉండేది. అయితే ఈ ఓపెనింగ్‌కి రా ఓపెనింగ్సే రాకపోవడానికి ప్రధాన కారణం మూవీ టీమ్ చేసిన ఒక బిగ్ మిస్టేక్ అని చెప్తున్నారు. అదేంటి అంటే జూలై 30న రిలీజ్ చేయడం. 'స్పైడర్ మ్యాన్' సినిమా రిలీజ్ అవుతున్న రోజే రిలీజ్ చేయడం. ఇది సినిమాకే బిగ్ మైనస్‌గా మారిపోయింది. ఎందుకంటే ఒక హాలీవుడ్ నుంచి 'స్పైడర్ మ్యాన్' లాంటి సినిమా వస్తుందంటే ప్రపంచం మొత్తం కూడా ఆ సినిమా వైపు చూస్తుంది. యెస్, ఆఫ్‌కోర్స్ ఇది మన తెలుగు సినిమా, మన ఘట్టమనేని వారసుడు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు అయినప్పటికి కూడా 'స్పైడర్ మ్యాన్' సీరీస్‌కుండే క్రేజ్ వేరు. సో చిన్నప్పటి నుంచి కూడా అదొక 'స్పైడర్ మ్యాన్' సీరీస్ అంటే పిల్లలకు గావచ్చు, పెద్దలకు గావచ్చు అందరికి కూడా ఒక మెమోరీగా మారిపోయింది. అదొక ఆ సినిమా చూస్తున్నప్పుడు ఒక నోస్టాల్జిక్ మూవ్‌మెంట్స్ అయితే గుర్తుకొస్తాయి. సో చిన్నప్పటి నుంచి ఆ సీరీస్‌లు చూస్తూ వస్తున్నారు. 'స్పైడర్ మ్యాన్' చూస్తూ పెరిగారు గాబట్టి సో అదొక ఫీల్ అది వేరేలా ఉంటుంది. అటువంటి ఒక 'స్పైడర్ మ్యాన్' నుంచి ఇంకొక సినిమా వస్తుందంటే ప్రపంచం మొత్తం కూడా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అలా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'స్పైడర్ మ్యాన్' సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. సో అటువంటి టాక్ వస్తే ఇంకా ఊరుకుంటుందా? సో అలా దున్నుకుంటూ పోతుంది. ఇప్పటికే ఇండియాలో దగ్గర దగ్గర 500 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందంటే మామూలు విషయం కాదు. సో అలా 'స్పైడర్ మ్యాన్'కి అంత క్రేజ్ ఉన్న సినిమా జూలై 30న వాళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మరి అది చూసి కూడా ఆహ్, ఇక్కడ 'శ్రీనివాస మంగాపురం' సినిమాని అదే రోజు రిలీజ్ చేయడం అనేది బిగ్ మిస్టేక్ అది మూవీ టీమ్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే ఓపెనింగ్స్ రాలేదు. సో 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే ఎవరైనా సరే ముందు 'స్పైడర్ మ్యాన్'కే ఎళ్ళిపోతారు. ఎంత అభిమానం అయినా సరే 'స్పైడర్ మ్యాన్'కే ఎళ్తారు. సో అలా ఆ 'స్పైడర్ మ్యాన్' మీద ఉండే ఆ హైప్ వేరు, ఆ క్రేజ్ వేరు, అదన్నీ కూడా వేరే. సో అటువంటి తరుణంలో వీళ్ళు ఒక 1 వీక్ పోస్ట్‌పోన్ అన్నా చేసుండాలి. లేకుంటే 1 వీక్ ముందన్నా రిలీజ్ చేసుండాలి. ఓపెనింగ్స్ వచ్చుండేవి. ఆహ్, మ అలా మహేష్ బాబు గారి అభిమానులు కూడా సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి ఒక మంచి పాజిటివ్ టాక్ అయితే రిలీజ్ అయ్యుండేది. అలా ఏం జరగలేదు. కంప్లీట్‌గా ఈ సినిమాకి ఓపెనింగ్స్ లేకపోవడం, చూసిన వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా రెస్పాండ్ రాకపోవడంతో ఇలా సినిమాకి ఇటువంటి పరిస్థితి అయితే వచ్చింది. సో అలా ఘట్టమనేని వారసుడు ఇండస్ట్రీకి పరిచయం అనేది ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఆహ్, రావడం అయితే జరిగింది. సో ఇది కాస్త ఆహ్, బాధాకరం అని చెప్పేసి అటు ఘట్టమనేని అభిమానులైతే చెప్తున్నారు. సో ఒక మంచి రిలీజ్ డేట్ పెట్టుంటే మాత్రం ఈ సినిమాకి పరిస్థితి వేరేలా ఉండేది. మినిమమ్ కలెక్షన్స్ వచ్చుండేవి. మినిమమ్ టాక్ వచ్చుండేది. సో ఆ సీన్ మొత్తం వేరే. 'స్పైడర్ మ్యాన్' హవాలో
శ్రీనివాస మంగాపురం అసలు ఏమాత్రం కూడా కోలుకోలేకపోయింది. ఒకవైపు స్పైడర్ మ్యాన్ సినిమాకి జనాలు పరుగులు పెడుతూ ఉంటే, శ్రీనివాస మంగాపురం వైపు కనీసం ఎవరు కూడా కన్నెత్తి చూడలేని ఒక పరిస్థితి నెలకొంది. సో ఇది కేవలం మూవీ టీమ్ చేసిన ఒక బిగ్ మిస్టేక్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎంత ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చినా కూడా స్పైడర్ మ్యాన్‌కే వెళ్ళేవారు. సో అంతటి క్రేజ్ స్పైడర్ మ్యాన్‌కి ఉన్నప్పుడు ఎందుకు ఆ రోజే రిలీజ్ చేశారు? ఆ రోజే ఎందుకు పెట్టుకున్నారు? స్పైడర్ మ్యాన్ రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ప్రకటించేశారు. మరి ఆ రిలీజ్ డేట్ చూసైనా సరే వేరే దగ్గరికి పోస్ట్‌పోన్ చేసి ఉండాల్సింది అనేది చాలా మంది అభిప్రాయం. ఈవెన్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కూడా 2021లో రిలీజ్ అయినప్పుడు డిసెంబర్ 17న రిలీజ్ అయింది. సో అప్పుడే పుష్ప కూడా వచ్చింది. సో పుష్ప టైంలో కూడా ఈ డిస్కషన్స్ జరిగింది. స్పైడర్ మ్యాన్ వల్ల పుష్పకి ఏమన్నా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా అన్న చర్చలు కూడా వచ్చాయి. స్పైడర్ మ్యాన్ మళ్ళీ ఒక రోజు ముందే 16th రోజే ప్రీమియర్స్ అయితే పడడం జరిగింది వరల్డ్ వైడ్‌గా. సో అది స్టార్ హీరో గాబట్టి, అల్లు అర్జున్ గారు గాబట్టి ఆ సినిమాకి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఆ సినిమా తన ప్రభంజనాన్ని అది చూపించేసింది. స్పైడర్ మ్యాన్ ఆ ప్రభంజనాన్ని అది చూపించేసింది. ఆ సినారియో వేరు. ఆ సినారియో వేరు. ఎందుకంటే ఇక్కడ టాలీవుడ్ స్టార్ హీరోగా అల్లు అర్జున్ గారు ఆ సినిమా మీద ఉన్న క్రేజ్ అవన్నీ కూడా డిఫరెంట్. సో స్పైడర్ మ్యాన్ అది డిఫరెంట్. సో దేనికి దానికి డివైడ్ అయిపోయి అభిమానులైతే వెళ్ళడం జరిగింది. ఈ సినిమా చూసి ఈ సినిమాకెళ్లారు. ఈ సినిమా చూసి ఈ సినిమాకెళ్లారు. అలా ఒకటి ఇదైపోయింది. కాకపోతే ఇక్కడ సినారియో వేరు. ఈయన యంగ్‌స్టరు, ఘట్టమనేని వారసుడు, ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కొత్త సినిమా. సో ఇంకా అభిమానులు అతను ఎలా డాన్స్ చేస్తాడు, ఎలా పెర్ఫార్మన్స్ ఉంటుంది, ఎలా డైలాగ్ డెలివరీ ఉంటుందనేది కూడా ఇంకా ప్రాపర్‌గా తెలీదు. సో ఆ సినిమాతో పరిచయం అవుతున్న నేపథ్యంలో ఇలా స్పైడర్ మ్యాన్‌కు రిలీజ్ రోజే పెడితే సో అందుకే పెద్దగా ఆసక్తి అయితే చూపించలేక స్పైడర్ మ్యాన్‌కే వెళ్ళడం జరిగింది. అది ఆ మిస్టేక్ ఒకటే ఈ సినిమాకి ఇటువంటి పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్తున్నారు. సో అలాగే డైరెక్టర్ అజయ్ భూపతి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఈ సినిమా ఫెయిల్యూర్‌కి పూర్తి బాధ్యత నాదే. నేనే కంప్లీట్‌గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అయినా ఈ సినిమా మంచి మెమోరీస్ ఇచ్చింది. ఘట్టంనేని వారసుడైన జయకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇక కమ్‌బ్యాక్ ఇస్తాను నేను. మళ్ళీ రైజ్ అవుతానంటే ఆయన కాన్ఫిడెంట్‌గా చెప్పడం జరిగింది. అటు ఘట్టంనేని జయకృష్ణ గారికి కూడా యాక్టర్‌గా డైలాగ్ డెలివరీ కావచ్చు, లేకుంటే డాన్సెస్ కావచ్చు, వీటన్నిటికి కూడా మంచి మార్కులైతే పడ్డాయి. సో మంచి స్క్రిప్ట్ పడితే మాత్రం టైర్ 1 రేంజ్‌కి వెళ్ళిపోతాడని చెప్పేసి అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఒక మంచి స్క్రిప్ట్‌తో మళ్ళీ ముందుకు రావాలని, వస్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవడమే కాకుండా సో టాప్‌లో స్టార్ హీరో అవుతాడు. అన్ని క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. అంత టాలెంట్ ఉందని చెప్పేసి అటు ఘట్టమనేని అభిమానులు కూడా కితాబిస్తున్నారు. సో సినిమా విశ్లేషకులు కూడా సినిమా చూసాక సినిమా విషయంలో కాస్త తేడా ఉంది గానీ, అబ్బాయి విషయంలో ఏం లేదు. సో తన టాలెంట్ ఉంది. సో టాలెంట్‌ని ఇంకా వాడుకోవడం ఒక మంచి స్క్రిప్ట్‌తో గనుక ఉంటే ఖచ్చితంగా ఒక పెద్ద స్టార్ అవుతాడని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈసారైనా ఘట్టంనేని జయకృష్ణ గారు ఒక మంచి స్క్రిప్ట్‌తో మనం ముందుకు రావాలని కోరుకుందాం. సో అలాగే ఇటువంటి మిస్టేక్స్ అంటే ఒక హైప్ ఉన్న సినిమాకి పోటీగా ఇలా ఒక యంగ్‌స్టర్ డెబ్యూటెంట్ ఆ సినిమా రిలీజ్ చేసే విషయంలో ఇదొక ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. ఇంకోసారి చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఆ సినిమా విషయంలో ఇదొక మిస్టేక్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాం ఈ మిస్టేక్స్ నుంచి అన్నీ కూడా నేర్చుకొని అజయ్ భూపతి గారు కావచ్చు, లేకుంటే జయకృష్ణ గారు కావచ్చు, తన తదుపరి చిత్రాలను ప్లాన్ చేసుకుంటారు. సో ఇక జయకృష్ణ గారికి ఒక మంచి స్క్రిప్ట్‌తో రావాలని చెప్పేసి అటు అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి ఆల్రెడీ వినిపిస్తుంది అనిల్ సుంకర్ గారి ప్రొడక్షన్‌లో రామ్ అబ్బరాజ్ గారి డైరెక్షన్‌లో ఆ సినిమా రాబోతుంది. ఒక సినిమా సెకండ్ సినిమా అని చెప్పేసి యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పేసి వినిపిస్తుంది. దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ అప్డేట్ వస్తే గాని మనం కూడా ఏం మాట్లాడలేం. సో చూద్దాం మరి ఎప్పుడొస్తుందో. థాంక్ యూ సో మచ్.